సంవత్సరాల వెనుకోటికి సంబంధించి మరి ఈ యొక్క ముత్తుకూరు మండలంలో అశేష జన ప్రజానికి మధ్య ఈ యొక్క నిరసన కార్యక్రమం జరగడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం మరి చేస్తున్న కార్యక్రమాల గురించి చెప్పాలంటే కోకొల్లలు ఎన్నో అబద్ధాలు చెప్పినారు. వాళ్ళు కనీసం బుద్ధి జ్ఞానం ఉంటే ఈరోజు సభ పెట్టేదానికన్నా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఒకసారి చూసుకుంటే చదువుకుంటే మన ప్రజలకు ఎన్ని మేనిఫెస్టోలు ఎన్ని వాగ్దానాలు చెప్పాం, మరి ఏ ఒకటైనా మనం ఫుల్ఫిల్ చేసామని తీసుకుంటే వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టరు, సభలో పెట్టరు. ఇన్ని అబద్ధాలు చెప్పి ఒక మోసానికి ఏదైనా నిదర్శనం ఏదంటే చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన మోసాలు చేసుకుంటూ మరి ప్రజలను కూడా మోసం చేస్తూ మరి ఈ యొక్క ధనార్జన ధ్యేయంగా తండ్రి కొడుకులు సంపాదించుకుంటూ ఉన్నారు. కానీ పేద ప్రజల గురించి ఏ ఏదైనా వాగ్దానం గురించి, సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి ఎలాంటిది శూన్యం ఈ రాష్ట్రంలో. రాష్ట్రం ఏదైనా సరే ఈరోజు ఎంత వెనకబడిపోయిందంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఎవరిని వదలటం, లాస్ట్లో కార్మికులకు ఇబ్బంది జరిగినా, ఉద్యోగస్తులకు ఇబ్బంది జరిగినా అది కూడా కాకుండా మహిళలకి గ్యాస్ అన్నారు, గ్యాస్ అట్నే వదిలేశారు. మరి మెగా డిఎస్సీ అన్నారు, చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పి ఏ వాగ్దానం కూడా ఫుల్ఫిల్ చేయలేకున్నారు. 2 సంవత్సరాలకే వాళ్ళ యొక్క భాగత్వం అంతా తెలిసిపోయింది. మరి ఈ యొక్క నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. దానికే నిదర్శనం ఏ విధంగా కోకలుగా జనం వచ్చి మరి జగనన్న నేపథ్యంలో మరి జరుగుతున్న ఈ కార్యక్రమాలకి ప్రజలు తండోపతండాలుగా వచ్చి మరి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. మరి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కూడా మరి యొక్క ముత్తుకూరు మండలంలో సర్వేపల్లి నియోజకవర్గం జరుగుతున్న ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, నాయకులకు, పెద్దలకు, కన్వీనర్లకు ప్రతి ఒక్కరు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.